నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జుత్తుగ నాగరాజు ప్రమాణ స్వీకారం. కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షణీయం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్. తిరుపతి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా సత్యం. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆకివీడు దత్తక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందని భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన ఉండి కోట్ల ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రమాణ స్వీకార మహోత్సవానికి నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి నాగరాజు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలుగా గెలుపొందడానికి పూర్తి సహాయ సహకారాలందించిన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు కృషి మరువలేనిదని క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి కొనియాడారు. ఈ సందర్భంగా జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చేందుకు తన వంతు పూర్తి కృషి చేస్తానని అన్నారు. గ్రంథాలయాల ద్వారా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ లో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. అనంతరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు, ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, పాలకోడేరు సొసైటీ బ్యాంక్ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లు నాగరాజుకు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, వీర మహిళలు, జన సైనికులు, కూటమి నాయకులతో పాటు అభిమానులు పాల్గొన్నారు. నాగరాజు అను నేను, శ్రీ జుత్తుగ నాగరాజు అను నేను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితుడిని అయినందున గ్రంథాలయ సేవలను ప్రజలకు మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు నా వంతు బాధ్యతగా పనిచేస్తానని ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా సత్యనిష్టతో నా పదవికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
గారు పార్టీలో నిబద్ధతగా ఉండి 10 సంవత్సరాల నుంచి పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేసి ఉండి నియోజకవర్గాన్ని తన భుజం మీద వేసుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేని గెలిపించడానికి ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదు. కష్టపడి 24 గంటలు డోర్ టు డోర్ తిరిగి పార్టీ అధికారంలో రావాలి అని పాటుపడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా నాగరాజు గారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డారంటే ఒక్క రోజు 1 గంట కూడా ఇంట్లో కూర్చోకుండా పార్టీ అధికారంలో వచ్చే వరకు నిరంతరం కృషి చేసిన వ్యక్తి నాగరాజు గారు. అటువంటి వారికి మన పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు తీసుకువచ్చి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ హయాంలో గ్రంథాలయాలు అభివృద్ధి చెందాలని, మన జిల్లా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి నాగరాజు గారిని అభినందించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నాగరాజు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నటువంటి సోదరులు జిత్తుకు నాగరాజు గారికి ఈ కూటమి ద్వారా మరి జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ గా మరి జిత్తుకు నాగరాజు గారిని నియమించడం కూడా మనందరూ కూడా ఒక మంచి శుభపరిణామంగా మనం తెలియజేసుకుంటూ మరి సోదరుని మనం పూర్తిగా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో, ఎందుకంటే మరి ఇద్దరు కూడా ఉండి నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యులుగా ఆ రోజున మరి ఒక ఇన్ఛార్జిగా ఉండి ఒక జనసేన పార్టీ పోటీ చేస్తే శాసనసభ్యులకు అవకాశం కూడా ఉండే పరిస్థితుల్లో మరి ఆయనకి మరి ఎన్డీఏ కోటను గౌరవించి గ్రంథాలయ చైర్మన్ గా నియమించడం కూడా మేము మనందరూ కూడా గర్వంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి జిత్తుకు నాగరాజు గారు ఈ గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేసి, గ్రంథాలయం అంటే మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేది, ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా ఈ గ్రంథాలయం డెవలప్మెంట్ చేయాలని చెప్పింది మన పూర్తిగా నాగరాజు గారు. చక్కగా జిత్తుకు నాగరాజు గారు ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఆయనకి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి నేను ఫస్ట్ జనసేనలోకి వచ్చిన తర్వాత వెళ్ళి కలిసింది సూర్య గారి ఇంటికి, ఒక్కొక్క ఇంటికి వెళ్ళాను, సూర్య గారి ఇంటికి వెళ్ళాను. వచ్చిన పరిస్థితుల్లో నీట్ ఎక్కడ అంటే నాకు తెలియదు. ఇంకా 9 రోజులు ఉండగానో 10 రోజులు ఉండగానో ఎలక్షన్ వచ్చిందని అన్న ఏంటి ఆ రోజు నుంచి ప్రయాణం మొదలుపెట్టాం సూర్య గారు. మరి భీమవరం ఉండి ఎప్పుడు ఒకటే నియోజకవర్గంగా చూసాం తప్ప 2 నియోజకవర్గాల కింద ఎప్పుడు చూడలేదు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన ఎదురుపెట్టి చేసేవాళ్ళు అంతా కూడా. తర్వాత నాగరాజు గారికి అత్యుత్తమ క్షేత్రస్థాయిలో అని సూర్య గారు ప్రతిపాదించి జిత్తుకు నాగరాజు గారిని ఉండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. తర్వాత ఆయన ఆధ్వర్యంలో నాగరాజు గారు చాలా కష్టపడ్డాడు పార్టీ బలోపేతానికి. తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు. ఒక రాక్షస రాజ్యాన్ని కిందట పరిపాలన ప్రభుత్వంలో ఎదుర్కొంది ముఖ్యంగా జనసేన పార్టీ. తర్వాత జనసేన తెలుగుదేశం అందరూ కలిసి గట్టిగా ఒక రాక్షసుని మనం ఈ రాష్ట్రం నుంచి పారదోలకపోతే రాష్ట్ర భవిష్యత్తు పాడైపోతున్న దృష్టిలో అందరూ కలిసిగట్టిగా 2024లో పోటీ చేసి ఒక రాక్షసుని ఎలా తరిగిపట్టగలిగామో మన శక్తి ఏంటో అనేది చూపించడం జరిగింది. కైదిండి రామచంద్రరావు గారి కుమారుడికి 2014-19 గడిపాలనుకున్నాం. కానీ ఆ సమయంలో విలేకపోయారు. ఈ సమయంలో గారు కోరినప్పుడు నాగరాజు కూడా మరొక మాట మాట్లాడకుండా ఇటువంటి వేదిక పెద్దలందరూ మాట ప్రకారంగా అందరూ కూడా ఆయన కూడా ఆగి వెయిట్ చేయడం జరిగింది. ఎప్పుడు పార్టీకి గౌరవం ఎక్కడిచ్చారో మనం డబ్బులంతా గౌరవం పెరుగుతాం. మనం ఒక విధంగా మనం 1% గౌరవిస్తే పార్టీ నుంచి 2% గౌరవం తగ్గుతుంది. 50% పార్టీ గౌరవిస్తే 50% 2% గౌరవం తగ్గుతుంది. అదే పార్టీలో గారు ఎన్డీ కూటమిలో నాగరాజు గారికి కూడా గ్రంథాలయం చైర్మన్ ఎదురు జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషంగా విషయం. ఎందుకంటే ఆయన కష్టమైన కష్టానికి గతంలో కూడా వేసి వైస్ చైర్మన్ కానీ మిగతా పదవులు చేసేటప్పుడు కూడా ఈరోజు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మక గ్రంథాలయం అనేది
ఎప్పుడు కూడా కనుక వైశ్వాస్ ఎక్కువగా ఇచ్చేవారు వైశ్వాస్కి. కానీ ఈరోజు నాగరాజు గారికి పార్టీ కూటమి కట్టుబడి ఈ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో నాగరాజు గారి ద్వారా మన జిల్లాలోని గ్రంథాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా ప్రయత్నించాలా. అదేవిధంగా గ్రంథాలయాల్లో ఎవరు ఏ విధంగా చేయడం, వీటిలో ఆ పుస్తకాలు కానీ గ్రంథాలయంలో అవసరం వస్తువులన్నీ కూడా బిల్డింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇంకా ముందుకు తీసుకుని ప్రభుత్వానికి గౌరవం తెచ్చి 2029లో ప్రభుత్వాన్ని మరొకసారి రావడానికి అందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి ఆవశ్యకత మనకు చాలా అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ రోజున చదవటం అనేది ఈ రోజున మర్చిపోయినటువంటి పరిస్థితి సోషల్ మీడియా వచ్చిన తర్వాత. కానీ ప్రపంచంలో అత్యంత మేధావులుగా ఉన్నటువంటి వారందరూ కూడా పుస్తకాలు చదివినటువంటి వారు మాత్రమే మేధావులు కింద తయారయ్యారు. ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, కార్ల్ మార్క్స్, ఐన్స్టీన్, సైంటిస్టులు వీళ్ళందరూ కూడా పుస్తకాలు చదివిన వారు మాత్రమే మేధావులుగా ఉండటం, సమాజాన్ని మార్చాలి అంటే పుస్తకాలు చదవాలి. అటువంటి పుస్తకాలు చదవాలంటే మనకి గ్రంథాలయాలు ఉండాలి. అటువంటి గ్రంథాలయాలు ఈ రోజున మరుగైపోయినటువంటి పరిస్థితి. దేవవరం పట్టణంలో నేను దేవవరం డిఎన్ఆర్లో చదువుకున్నటువంటి సందర్భంలో దాదాపు 15-16 కోట్ల గ్రంథాలయాలు ఉండేవి. ఈ రోజున ఎక్కడ కూడా గ్రంథాలయాలు లేవు, కనీసం చదివే వాళ్ళు కూడా లేరు. సో ఆ విధంగా గ్రంథాలయాన్ని ప్రోత్సహించి పుస్తక పఠనం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి గ్రంథాలయాల చైర్మన్ గా మా మిత్రులు సోదర సమానులు నాగరాజు గారు చైర్మన్ గా ఎన్నిక కావటం చాలా ఆనందదాయకం. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈ యొక్క గ్రంథాలయ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేయాలని చెప్పి చైర్మన్ గా ముత్యాల వెంకటేశ్వరరావు గారు రత్నంగారిని నియమించడం జరిగింది. కాళ్ళ బ్యాంక్ ప్రెసిడెంట్ గా రాము గారు నియమించడం జరిగింది. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర యువరాజ్యం ప్రెసిడెంట్ గా ఉండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా కట్టమల్లి నాగరాజు గారిని నియమించడం జరిగింది. ఆయన పాలకొల్లు బ్యాంక్ ప్రెసిడెంట్ గా కొనసాగడం జరుగుతుంది. అంటే ముందు నియోజకవర్గంలో 4 మండలాల హెడ్ క్వార్టర్స్ బ్యాంకులు జనసేన పార్టీకి కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు అనుమానులకి అనుచరులకి మరి మన కల్లూరు రఘురామకృష్ణ గారు కట్టబెట్టడం జరిగింది. ఆఖరి మార్కెట్ వైస్ చైర్మన్ కానివ్వండి, ముందు మార్కెట్ వైస్ చైర్మన్ కానివ్వండి, 6 మార్కెట్ పదవులను కూడా కట్టబెట్టడం జరిగింది. యూత్ క్లబ్, కల్చరల్ క్లబ్ మరి ప్రెసిడెంట్ గా నేను కొనసాగడానికి కూడా మన కనుమూరు రఘురామకృష్ణ త్రిపురార్ గారు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి నేను మరి ఆ పదవి చేపట్టడానికి మూలకారకులు నాకు పునాది వేసింది రఘురామకృష్ణరాజు గారు. మన జనసేన పార్టీ ఎదుగుదలకు కానివ్వండి, మన జనసేన పార్టీ అభివృద్ధికి కానివ్వండి పునాదిగా రఘురామకృష్ణరాజు గారు. చాలా సంతోషం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జుట్టిగ నాగరాజు గారు నియమించబడిన కార్యక్రమానికి మరి ఆయన పడ్డ కష్టానికి సరైన న్యాయం దక్కిందని చెప్పి మేము భావిస్తున్నా. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో ముందు నడుస్తుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు కూడా వినూత్న రీతిలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి పదవులు అధిరోహించాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఏదైతే నేను ఏదో బాధ్యత పెట్టారో ఆ బాధ్యతకి అవన్నీ 100% న్యాయం చేస్తామని మీ అందరూ కూడా తెలియపరుచుకుంటూ ఇప్పుడున్న గ్రంథాలయాలని మరి డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చి విద్యార్థులకి మరి యొక్క డిజిటల్ లో ఇవాళ ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా, గ్రూప్ 1, గ్రూప్ 2 లో పాస్ అయిన వాళ్ళందరూ కూడా పేరందరూ కూడా ఈ గ్రంథాలయాల్లో చదువుకుని మరి ఉద్యోగాల్లో గ్రూప్ 1 లో పాస్ అయిన చాలా మంది ఉన్నారు. దానికి వైభవం తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ మా చంద్రబాబు గారు చెప్పినట్టు డిజిటల్ గ్రంథాలయాల్లోకి మార్చే విధంగా మరి శాసనసభ్యులు, అలాగే మంత్రులు, అలాగే పార్లమెంట్ సభ్యులు సహకారం తీసుకుని మరి ఏదైతే మా విద్యాశాఖ మార్చులు మరి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి జిల్లాలో ఉన్న గ్రంథాలయ వ్యవస్థను మెరుగైన దిశగా తీర్చిదిద్దేందుకు నా వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తారని
ప్రధానమంత్రి వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశ ఆర్థిక అభివృద్ది, సామాజిక అభివృద్ది, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షణీయమని బడ్జెట్ అభియాన్ ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ అన్నారు. కేంద్ర బడ్జెట్పై భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షులు అయినపూడి శ్రీదేవి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు ఉన్నమట్ల కపర్ది, ఈతకోట తాతాజీ, భీమవరం పట్టణ తూర్పు విభాగం అధ్యక్షులు అడబాల శివ, పడమర విభాగం అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు కోర రామ్మూర్తి, కాగిత సురేంద్ర, అరసవల్లి సుబ్రహ్మణ్యం, పాలకోడేరు మండల అధ్యక్షులు బుద్దరాజు బలరామరాజు, వేంద్ర దివాకర్, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పి వెంకటేశ్వరరావు, కెల్లా సూర్యచంద్రరావు, రంగా ప్రసాద్, కెల్లా లక్ష్మణారావు, సిహెచ్ కృష్ణంరాజు, కోడి నరసింహతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు నిర్ణయించే విషయం. మహిళామూర్తులు ఇంటిని ఎంత అందంగా, ఎంత సమర్థవంతంగా నడుపుతారో దేశ ఆర్థిక మంత్రి అయిన శ్రీ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దేశ ప్రధానమంత్రి వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా గడిచిన 12 సంవత్సరాల పరిపాలన, వడివడిగా దేశం అభివృద్ధి చెందుతున్న భారతదేశంగా నడిచే ఈ ప్రక్రియలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక అభివృద్ధిని, సామాజిక అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే దిశలో మరింత ముందుగా అడుగులు వేస్తుంది. దేశంలో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, అనేక విషయాల్లో ట్యాక్స్ సడలింపులు కానీ, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే సరళీకృత ఆర్థిక విధానాలు కానీ, ప్రజలు ఎంతో ఆనందంగా ఉండే ఈ బడ్జెట్ని దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో వీక్షించాలని జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మన ప్రాంతవాసి ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిన టీంలో మన జిల్లా నుంచి 2 వ్యక్తులు, మంత్రి గారు శ్రీనివాసవరం గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు ఈరోజు పార్లమెంట్లో కూర్చుని ఈ బడ్జెట్ని సాక్షాత్తు వాళ్ళ కరతాళ ధ్వనుల మధ్య ప్రవేశపెట్టడం మనందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇలాంటి బడ్జెట్లు మరిన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టాలి. ఈ దేశాన్ని విశ్వగురువుగా వికసిత భారతదేశంగా మార్చే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ మరిన్ని ముందు అడుగులు వేయాలని, ఈ బడ్జెట్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి వర్గానికి చేరవేసే ప్రయత్నంలో రాబోయే 10 రోజుల్లో భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక బలమైన కార్యాచరణతో ప్రజల్లోకి ఈ బడ్జెట్ని తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని భారతీయ జనతా పార్టీ శ్రేణులు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. లోక్సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైన బడ్జెట్ని ఈవేళ రిలీజ్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈవేళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో మేము బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో స్పష్టం చేయడం జరిగిందని, నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదమిరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వేగేసిన జయరామకృష్ణంరాజు, పెన్మెత్స ప్రసాదరాజు, పీవీఆర్కే ఆంజనేయరాజు, పెన్మెత్స రంగరాజు, డొక్కు సుబ్రహ్మణ్యం, బి గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద బురదజాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూలో యానిమల్ కొవ్వు కలిపారని, పన్ని కొవ్వు కూడా కలిపారని, అలాగే చేప నూనె కూడా కలిపారని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు కోర్టు డైరెక్షన్ మీదకి ఒక సిట్ వేసి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే సిట్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేస్తే అలాంటి కల్తీ ఏమి జరగలేదని చెప్పి మరి ఇవాళ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఏదో అబద్ధం చెప్పి బురద చల్లటం చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఏదో రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలని చెప్పి వెంకటేశ్వరంతో ఆటలాడటం మొదలుపెట్టారు. ఈయన నూనె కలిపారని చెప్తే మరి సడన్గా
పవన్ కళ్యాణ్ గారు సనాతన మతం అని మరి హిందుత్వానికి నేనే ప్రతీక అని చెప్పి తిరుపతి మెట్లు కడిగి మెట్లు ఎక్కి నానా ఆడావడి చేశారు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళు వేసిన అధికారులు వేసిన సిట్టే ఇవాళ కల్తీ జరగలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ మరి జనాలకు ఏం సమాధానం చెప్తారో మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. అది కాకుండా ఈరోజు మళ్ళీ ఉల్టాగా ఏం చేస్తున్నారంటే అది ఏం కలపలేదు కెమికల్స్ కలిపారని చెప్పి మళ్ళీ ఇవాళ వాళ్ళు కూడా ధర్నాలు చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి అదేనా మీరు అధికారంలో ఉన్నారు, దాన్ని మీరు నిరూపించి ఏదైనా మాట్లాడాలి తప్పించి మరి వెంకటేశ్వర స్వామిని కూడా మీ రాజకీయాలకు వాడుకుంటాం చాలా తప్పు. తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పెట్టుకున్న ఎవడో కూడా బతికి బయట కట్టలేడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎవరు తప్పు చేసినా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఎవరిని వదిలిపెట్టాడు. ఎవరు అబద్ధాలు చెప్పారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి కోపానికి గురవక తప్పదు. భవిష్యత్తులోనే మనం చూస్తాం. ఎవరు అన్యాయం చేసినా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి ఎవరు అన్యాయం చేసినా సరే వారికి తప్పనిసరిగా వారు ముందు అంతకంతా అనుభవిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆ సిట్లోనే ఇంత క్లియర్గా వాళ్ళు ఏ విధమైన కల్తీ ఇందులో జరగలేదని చెప్పి వాళ్ళు వేసిన సిట్టే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ధర్నాలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు తినేసాడు, కోట్లు ఏదో కల్తీ చేశారని చెప్పి ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తూ ఉంటే ఇంత దారుణమైన వ్యక్తులు మనం ఎప్పుడు చూడలేం. ఎప్పుడూ కూడా అబద్ధాలతో బతకమే చంద్రబాబు నాయుడు గారికి ఆ తెలుగుదేశం పార్టీకి కూడా ఎప్పుడూ అలవాటే. ఈసారి ప్రత్యేకంగా కలియుగమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా ఎవరికి అప్పు చేశారో వాడికి అంతకంతా ప్రతీకారం తీసుకుంటారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మనం కూడా చూస్తాం. సిగ్గు లేకుండా ఇంక ఇవాళ వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ఏదో కలిపారని చెప్పి ఇంకా కూడా ధర్నాలు చేస్తున్నారంటే ఇంక మంచి చెడ్డ అన్నీ కూడా ఇంకా వదిలేసి రాజకీయమే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. తప్పనిసరిగా ఇప్పుడు ఎవరో చెప్పడం కాదు కదా, మీ అధికారంలో మీరు ఉన్నారు. మీరు వేసిన అధికారులే దాన్ని అంతా కూడా ఎంక్వైరీ చేసి ఇందులో ఏ విధమైన కల్తీ జరగలేదని చెప్పి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారంటే ఇంకా మీరు అన్ని ఉచ్చనీచాలు కూడా మానేసి ఇంక మరి మంచి చెడు అనేది లేకుండా ముందుకెళ్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఆకివీడు దత్తక్షేత్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. దత్తాత్రేయుడికి పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. దత్తక్షేత్రం ట్రస్టీ కంబంపాటి త్రినాథకృష్ణమూర్తి రాహుల్ కుమార్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను కంబంపాటి జాయింట్ కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్యతో పాటు రెవెన్యూ సిబ్బంది, ఆలయ ట్రస్టీలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దత్తక్షేత్రానికి రావడం, దర్శించుకోవడం, అలాగే జయ గురుదత్త దత్తపీఠాధీశ్వరులు శ్రీ 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 గణప సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామి వారి దివ్య ఆశీస్సులతో మన ఆకివీడు దత్తక్షేత్రంలో జరుగుతున్న ప్రపంచ శాంతి, విశ్వశాంతి, ప్రజల ఆరోగ్యం, భక్తుల యొక్క ఆరోగ్యం, హిందూ ధర్మం నెరవేరడానికి ముఖ్యంగా మైసూరులో మహారాజా ప్యాలెస్లో ఆ గ్రౌండ్స్లో 1,00,000 మంది సమక్షంలో హనుమాన్ చాలీసా యజ్ఞాన్ని ఫిబ్రవరి 14వ తారీఖుని స్వామీజీ వారు సంకల్పించారు. అందులో భాగంగా ముందస్తు కసరత్తుగా ఆకివీడు దత్తక్షేత్రంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు చిరంజీవి టి రాహుల్ కుమార్ రెడ్డి గారు
ప్రతిభకు పేదరికం అడ్డు కాదని ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి దాతను ముందుకు రావడం అభినందనీయమని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బీడీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ఆదివారం భీమవరంలో నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణానికి చెందిన అబ్బరాజు పవన్ భీమవరం విష్ణు డెంటల్ కళాశాలలో బీడీఎస్ చదువుతున్నారని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల స్టాఫ్ నడింపల్లి బంగారాజు పూర్ణచంద్ర శర్మ సహకారంతో 20,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించామని అన్నారు. నడింపల్లి బంగారాజు మాట్లాడుతూ చెరుకువాడ రంగసాయి కోరిక మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, అల్లూరి భరత్, చెరుకూరి కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అనే విద్యార్థి మన విష్ణు కాలేజీలో బీడీఎస్ చదువుతున్నాడు. ఆయన ఆర్థికంగా వెనుకబడటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటే రంగసాయి గారు, విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు ఇవన్నీ కూడా గుర్తించి దాతల సహకారం తీసుకుని ఆ విద్యార్థికి కావాల్సిన ఫీజు, ఇతర వస్తువులు అన్నీ సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ఎంతైనా అభినందించాలి. అంటే ఏదో సమాజంలో అవేర్నెస్ కార్యక్రమాలే కాకుండా ఇలా పేదరికం వల్ల చదువులకి దూరం అయ్యేవాళ్ళు, వైద్యానికి దూరం అయ్యేవాళ్ళు విద్యార్థులకి వాళ్ళకి కూడా సహాయం చేయటం అందుకు మన అందరికీ కూడా ఆదర్శదాయకం. అలా విద్యార్థి కూడా అలాగే శ్రద్ధగా చదువుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కూడా నేను అభినందిస్తున్నాను. అతను బాగా చదువుకుని మరింత ముందుకు వెళ్ళి రేపు భవిష్యత్తులో బాగా సెటిల్ అయ్యి మళ్ళీ ఇలాంటి విద్యార్థులకు కూడా అతను సహాయం చేస్తాడని ఆశిస్తూ నడింపల్లి బంగారరాజు గారు కూడా చాలా సాయం చేశారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతిభకు పేదరికం లేదు, ప్రతిభ సాధించడం ఒక వరం. అబ్బరాజు పవన్ కళ్యాణ్ అనే విద్యార్థి బీడీఎస్ విష్ణు కాలేజీలో చదువుతున్నారు. ఆ విద్యార్థి 2 సంవత్సరాల మట్టి మేము దాతలను సమీకరించి ఈ ఫీజు కట్టడం జరుగుతోంది. అయితే 2 సంవత్సరాల నుంచి కూడా డిస్టింక్షన్ వచ్చాడు. యూనివర్సిటీలో డిస్టింక్షన్ వచ్చిన విద్యార్థి నిజంగా అంత తెలివైన విద్యార్థికి మరి నిజంగా ఏదైనా చేయొచ్చు. మరి ఇవాళ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ మురళీకృష్ణ గారి చేతుల మీదుగా ఇలా అందిస్తూ ఆ కళాశాలలో ఉద్యోగి ఇలాంటి ధార్మిక సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా సోదరులు శ్రీ బంగారరాజు, నడింపల్లి బంగారరాజు దాతలను సమీకరించి ఇలా ఇస్తూ ఉంటారు మాకు. ఇవాళ ఈ మెడికల్ కిట్టు మరి ఇవ్వడం జరిగింది, యూనిఫారం కూడా. అలాగే కాసావజ్జుల పూర్ణచంద్ర శర్మ గారు వారు ఈ మెడికల్ షాప్ అయింది హోల్సేల్ వారు ఇచ్చారు. ఇప్పుడు 10,000 రూపాయలు యూనిఫారంకి బంగారాజు ఇచ్చింది అందజేస్తున్నాం. ఇలా దాతలు ముందుకు వచ్చి మాకు ఇవాళ చేయడం గొప్ప విషయం. డాక్టర్ కంచెట్టి మురళీకృష్ణరావు ఎస్ఆర్కే ప్రిన్సిపాల్ గారి చేత ఈ విధంగా అతనికి అందజేయడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. మరి ఇతను ఇంకా మరింత ఉజ్వల భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా విశేషం అండి. మాఘ పౌర్ణమి ఆదివారం పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ అనే మెడికల్ స్టూడెంట్కి బాబాయ్ గారు రంగసాయి గారి ఆధ్వర్యంలో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, తోటి స్టాఫ్, మా కొలీగ్స్ అలాగే ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో విన్నపం చేశారు. పొద్దున్నే ఫోన్ చేసి రంగసాయి గారు అబ్బాయికి మెడికల్ కిట్టు, యూనిఫాము అందజేయాలని చెప్పారు. ఆయన్ని అన్నిదా భావించి మాకు తోటి వాళ్ళతో చూసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయనకి సహాయ సహకారాలకి అందించడానికి మాకు అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి బాగా చదువుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.